10 Star News డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం విశ్వోదయ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద సీఐ ఏవి రమణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ మరియు క్యాబ్ డ్రైవర్స్ కి క్రీడలు నిర్వహించారు. విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ లో 50 మీటర్లు లైన్ గీసి కారు, ఆటో రివర్స్ గేమ్ నిర్వహించారు. ఈ రివర్స్ గేమ్ కి ప్రైజ్ మనీ దాతలుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మరియు మాజీ ఏఎంసీ డైరెక్టర్ పూలకోలు రాజేశ్వరరావు స్పాన్సర్ చేశారు. వెంకటగిరిలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా సీఐ ఏవి రమణ ఆటో డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ గేమ్ నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కారు రివర్స్ గేమ్ మొదటి ప్రైజ్ గోపీచంద్ 2000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ సంజయ్ 1500, థర్డ్ ప్రైజ్ దొంతు శివప్రసాద్ నాయుడు 1000 రూపాయలు గెలుచుకున్నారు. అదేవిధంగా ఆటో రివర్స్ గేమ్ రాజయ్య మొదటి ప్రైజ్ 2000, లోకేష్ రెండో ప్రైజ్ 1500, శ్రీనివాసులు మూడో ప్రైజ్ 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఏవి రమణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ గేమ్స్ నిర్వహించడం వల్ల శారీరక, మానసిక, సామాజిక, సృజనాత్మక, జ్ఞాపక శక్తి, సమస్య పరిష్కారం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు, బారు మధునాయుడు, గురుసాయి మరియు ఆటో డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ పాల్గొన్నారు. రోడ్ భద్రత వారోత్సవ సందర్భంగా ఒక డే ఇక్కడ స్కిల్స్ని మనమంతా బంధువులు డ్రైవింగ్ చేస్తుంటారు కదా, ఆ డ్రైవర్ల స్కిల్స్ బయటకు వస్తున్నాం. మనల్ని గమ్యానికి వచ్చేది వాళ్ళే కదా, ఆటో వాళ్ళు, కార్లు వాళ్ళు మనల్ని గమ్యానికి వచ్చాము. వెనక్కి సరిగ్గా తేలగలరా లేదా, నైపుణ్యం ఎలా ఉంది అనే దాని ద్వారా మన శ్రేయ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ సందర్భం ఈ లైన్స్ ట్రాన్స్ఫార్మర్ మధ్య లైన్స్ సరిపోతుంది అందుకని కార్ డ్రైవర్ చాలా సున్నితంగా వెళ్తున్నాడు. లైన్ అప్ లో బాగా జాగ్రత్తగా వెళ్తున్నాడు. మీరు ఆడియన్స్ దూరంగా ఉండాలి. వెనక్కి వచ్చేటప్పుడు ఆడియన్స్ ఎవరైనా దూరంగా ఉండాలి. రైట్ సైడ్ తలకాయ పెట్టుకొని చూసుకుంటా సర్రని వారం వచ్చి పడితే ఇంకా అయిపోయేదానికి ఈ లైన్స్ లో మీరు కట్టకూడదు తమ్ముడు. ఆటో డ్రైవర్ రెడీగా ఉండాలి. కారు స్టార్ట్ అయింది, చాలా చక్కగా వస్తున్నాడు. నెంబర్ 3 ఒక ప్రతిభ చాలా ఘనంగా ఉంది, కప్పు కొట్టాలని చూస్తున్నాడు. ఇతనే గెలిచేటట్టు చూస్తే వెరీ గుడ్, సూపర్ ఫాస్ట్ లో వెళ్ళాడు. ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్, ప్రముఖ స్థానిక నాయకులు రాజేశ్వరరావు గారికి, అలాగే గంగాధర్ గారికి, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ గంగాధర్ గారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి గురుసాయి లైటింగ్ వారికి, అలాగే విచ్చేసినటువంటి స్థానిక ప్రేక్షకులకి, అలాగే విద్యార్థులందరూ కూడా
నెక్స్ట్ ఆటో అమ్మా రాణిలో పెట్టమ్మా ఆటో పెట్టాలా థర్డ్ ప్లేస్ ఎవరా మూడు ఆటో ఎవరా నాలుగు ఆటో ఎవరా రమ్మ సైడ్ వెళ్ళిపోయింది ఆటో డ్రైవర్ శ్రీనివాస్ నెక్స్ట్ ఎస్కే షఫీ రెడీ కూడా నెక్స్ట్ కార్ వెళ్ళిపోయింది అయ్యా కార్ తీసుకురా తమ్ముడు లేకండి తొందరగా కారు నెక్స్ట్ ఆటో ఇంకొక ఆటో అది ఇందాక పోయిన అతను మళ్ళీ స్పీడ్ పోయాడు కదా బాగుంది నెక్స్ట్ ఆటో రెడీలు పెట్టమ్మా ఆటో ఎవరు ఆటో చందు లాగో ఎవరు అశోక కారు ఎవరు అశోక కొక్కు శ్రీనివాసరెడ్డి కారు కొక్కు శ్రీనివాసరెడ్డి ఆయన ఇష్టంలే కానీ ఆయన ఇష్టం ఏదైనా వేసుకున్నా వద్దు ఇంత లైన్కి కొద్ది వెనక్కి వెళ్ళండమ్మా వేగోడి అశోక్ వస్తున్నాడు త్వరగా అశోక్ రెడీగా ఉండాలి ఉండమ్మా ఉండు అంపైర్స్ వస్తున్నారు రాణి ఆ గోనిగోడి అశోక్ అమ్మ వస్తున్నాడు అంపైర్స్ రెడీ కారు చాలా ఫాస్ట్గా వస్తుంది వచ్చింది ఈజీ అనుకోని పక్క నుంచి మాట్లాడుతున్నాం కానీ డ్రైవింగ్ అంత ఈజీ కాదు నాయుడు గారు మురళి రాజా కారు గట రాజా ఫస్ట్ కారు వచ్చి శివకుమార్ ఆటో డ్రైవర్ చాలా చక్కగా తోలుతాడు నీకు మరి ముందుకు ఎట్ట తోలుతాడో తెలియదు కానీ చాలా చక్కగా తోలుతున్నాడు ఫాస్ట్గా వస్తుంది బండి చాలా చక్కగా వస్తుంది మీరు వెనక్కి వేయాలందరూ మీరు వెళ్ళండి ప్లీజ్ కాలే చాలా చక్కగా వచ్చాడు ఓకే క్లియర్ సూపర్ ఓకే సార్ క్లియర్ సార్ ఆడియన్స్ చాలా జాగ్రత్త ఉండాలి సుబ్బయ్య డ్రైవింగ్ కొత్తలాగా ఉంది డిస్టర్బెన్స్ చేయొద్దు గిఫ్ట్ నీకు మెడల్ రేపు ఇస్తారు రాలే ఇంకా నీకు అది లేట్ అయిపోయింది నెంబర్ 2 ఏ సంజయ్ నెంబర్ గిఫ్ట్ బాక్స్ నీకు కూడా మెడల్ రేపు ఉదయం నేను ఇస్తా అందరికి మెడల్స్ రాలే టైంకి ఏమను మనం ఏంటంటే నెంబర్ 3rd ప్లేస్ అండ్ ఒక గిఫ్ట్ బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా అలాగే ఆటో డ్రైవర్స్ కి ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ నెంబర్ ఆటో నెంబర్ 2 నెంబర్ కూడా రేపు 9 గంటలకు వస్తే గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తాను మెడల్స్ లేట్ అయింది రాకేష్ నెంబర్ 2 మయూరి గారు పట్టుకో నెంబర్ 3 ఇంకో కాపీ
ఉంటారు కాబట్టి మీరు ఎంతో దూరం ట్రావెల్కి వెళ్తుంటారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు, అలాగే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. యాక్సిడెంట్ జరగడం 2 సెకండ్ల పని కాబట్టి ఈ యొక్క 2 సెకండ్లు మనము జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్లు అనేవి జరగవు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అట్లాగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, అట్లాగే ఏదన్నా అన్ని రకాలైనటువంటి ఏదో ఒక సందర్భంలో మన పొరపాటు మానవ తప్పిదం వల్లనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరంతా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని నమ్మి ఎంతో మంది ప్రయాణికులు మీతో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఆటోల్లో కానీ కారుల్లో కానీ. వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి జాగ్రత్తగా చేర్చాల్సినటువంటి ధర్మం మీ మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ వృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి, యాక్సిడెంట్ లేని జీవితాన్ని గడపాలని చెప్పేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి రాజేశ్వరరావు గారికి అలాగే గంగాధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ని చేస్తాము. రోడ్డు సంరక్షణ డే సందర్భంగా, అదేవిధంగా రేపు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎక్సలెంట్ కార్యక్రమం మన సిఐ గారు ఆయన ఊహకి ఎందుకు వచ్చిందో కానీ చాలా మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే డ్రైవర్స్ని, కారు స్టాండ్ డ్రైవర్స్ని, ఆటో డ్రైవర్స్ని వాళ్ళని మేలుకొల్పోవడం అనమాట. అంటే ఆర్టీఓ ఆఫీసులో ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా తర్ఫీదు ఇచ్చి ఇస్తారో ఇంకొకసారి మన సిఐ గారు గుర్తు చేసి మీరు ఎంత భద్రతగా దోలాలా, మీ భద్రత చాలా మంది ప్రాణాలకి సంరక్షణ అనే ఒక విషయం, ఒక మంచి ఉద్దేశాన్ని మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో సిఐ గారు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సిఐ గారు. ఎందుకంటే సిఐ గారిని నేను చాలా సార్లు చూశాను వెంకటగిరికి వచ్చినప్పటి నుంచి. వెంకటగిరి ప్రజల్ని అన్నిట్లో మోటివేషన్ చేస్తున్నాడు ఆయన. చిన్నపిల్లల ప్రోగ్రాం ఒకటి జరిగింది గర్ల్స్ హై స్కూల్లో, అక్కడ చిన్నపిల్లలకు తగ్గ స్పీచ్ ఇచ్చాడు ఆయన. అదే మన స్పోర్ట్స్ వాలీబాల్ స్పోర్ట్స్ జరిగింది, ఆరు కూడా అద్భుతంగా స్పీచ్ ఇచ్చి ఆయన వాలీబాల్ ని ఎంకరేజ్ చేసి వెంకటగిరిలో ఉండే స్పోర్ట్స్ మెన్స్ అంతా ఎంకరేజ్ చేశాడు ఆయన. అదే ఇప్పుడు డ్రైవర్స్ ని, అంటే ఏ వర్గాన్ని అయినా సరే ఆయన అన్ని వర్గాలను సమానంగా చూసి సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఉండాలా, అందరూ వాళ్ళ పని శ్రద్ధగా చేస్తే ఏ ముప్పు ఉండదు అని తెలియజేశారు మన సిఐ గారు. నిజంగా దీనికి ఒకసారి నేను హ్యాండ్స్ అప్ సార్ సిఐ గారు. ఇది డబ్బులు ఇచ్చేది ఇంకోటి ముఖ్యం కాదు ఇది. ఎందుకంటే ఇటువంటి ఆలోచన రావడం అనేదే చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను ఇదే మొదటి చూడటం సార్ వెంకటగిరిలో. ఈ విధంగా డ్రైవర్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళ డ్యూటీని, వాళ్ళ జాగ్రత్తని గుర్తు చేసిన సిఐ గారుగా నేను రమణయ్య సిఐ గారు, మన రమణయ్య గారు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వెంకటగిరిలో. ఇదే విధంగా ఆయనకి మనం కూడా సహకరించాలి వెంకటగిరిలో అన్ని విధాలుగా. ఆయన ఏ విధంగా వెంకటగిరిని అన్ని విధాలుగా భద్రత కల్పిస్తాడు, అదే విధంగా ప్రజల నుంచి కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్ గా ఉండాలా. ప్రతి ఒక్కరూ సహకరించాలా సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి. సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మనం ఫస్ట్ పోలీస్ వ్యవస్థకి సహకరించాలన్నమాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయడము, అలాగే వాళ్ళలో ఉండే స్కిల్ ని వెలికి తీసే ఆలోచనతో ఇటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవరు, అది ఆటో కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, వాళ్ళు ఎంత స్ట్రెయిన్ అయినా, ఎటువంటి గొడవలు మనసులో ఉన్నా ప్రశాంతంగా డ్రైవ్ చేయాలనేది వారి ఉద్దేశం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దెబ్బ తగిలేది కారుకో, బస్సుకో, ఆటోకో కాదు, కొన్ని జీవితాలకి. ఎందుకంటే మన ఇంట్లో ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఆ కుటుంబం చాలా నష్టపోతుంది అనేది చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఫ్రెండ్లీ పోలీస్ గా పేరొందిన మన వెంకటగిరి సిఐ గారు మరొకసారి వెంకటగిరి ప్రజల మేలు కోసము, ఆటో డ్రైవర్ల బాగు కోసము ఈ కార్యక్రమం నిర్వహించడము, అందులో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ, అలాగే ఒక చిన్న విషయంతో ముగిస్తున్నాను. యథా రాజా తదా ప్రజ అంటారు. ఉండే ప్రభుత్వాన్ని బట్టి పనిచేసే అధికారుల్లో కూడా సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు కలుగుతాయనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.